హలో అండి. ఈరోజు సీరియల్‌లో జ్యోత్స్న పారుతో పోలీస్ స్టేషన్‌లో "నువ్వు నాకు సపోర్ట్ చేశావా" అని అంటది. వెంటనే పారు "ఏంటే చేసేది? నువ్వు నాకు చెప్పి చేశావా" అని అంటది. వెంటనే జ్యోత్స్న "అన్నీ ముందుగా చెప్పలేం కదా" అని అంటది. అప్పుడు పారు "అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉంటది" అని అంటది. జ్యోత్స్న ఏమో "ఇంటికొచ్చాకైనా సపోర్ట్ చేయాలి కదా" అని అంటది. వెంటనే పారు "ఏంటి చేసేది గాడిద గుడ్డు? పోలీసులని తీసుకొని మీ అత్తింటికెళ్తావా" అని అంటా ఉంటే "తాత అయ్యాడు. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావా" అని అనగానే పారు ఏమో "ఏంటే మొదలుపెట్టేది? హ! అన్నిటికీ ఆవేశం పనికిరాదమ్మా. సుమిత్ర దీప దగ్గర ఉంది అని అనుమానమొస్తే నువ్వు నాకు చెప్పాలి కదా" అని అనగానే జ్యోత్స్న ఏమో "చెప్తే నువ్వు నా మాట వింటావా" అని అంటది. వెంటనే పారు "అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆలోచించేదాన్ని" అని అనగానే జ్యోత్స్న ఏమో "అంత ఓపిక నాకు లేదు" అని అంటది. అప్పుడు పారు "అందుకే ఛీ అనిపించుకున్నావు" అని అంటది. వెంటనే జ్యోత్స్న "నీకు బాగానే ఉంది కదా" అని అనగానే పారు ఏమో "అయ్యో! నిన్నంటే నాకు బాధే కదే" అని అంటా ఉంటే "అది నీ మొఖంలో నాకు కనిపించటం లేదు" అని జ్యోత్స్న అంటది. వెంటనే పారు "మనుషుల మొఖాలు నువ్వు ఏనాడో చూడ్డం మానేశావు" అని అంటా ఉంటే జ్యోత్స్న ఏమో "నన్నయితే మనిషిగానే చూడ్డం మానేశారు" అని అంటది. అప్పుడు పారు "నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావు" అని అనగానే "ఏ రకంగా" అని జ్యోత్స్న అంటది. పారు ఏమో "ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు ఒక శత్రువులా అయిపోతున్నావు" అని అంటది. అప్పుడు జ్యోత్స్న "నన్నెవ్వరు అర్థం చేసుకున్నారు గనుక" అని అంటా ఉంటే "పద్ధతి మార్చుకుంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు" అని పారు అంటది. జ్యోత్స్న ఏమో "ఎవ్వరి కోసమో నేను మారను" అని అంటా ఉంటే "మారనవసరం లేదు. నువ్వు నీలాగే తగలడు. నేను నాలాగే తగలడతాను. కానీ నటిచ్చు. మంచిదానిలా నటిచ్చు" అని అంటా ఉంటే జ్యోత్స్న ఏమో "నా వల్ల కాదు" అని అంటది. అప్పుడు పారు "అవుతుంది. అవ్వాలి. నువ్వు ఈ ఇంటికి వారసురాల్లా ఉండాలంటే మంచి దానిలా నటించాలి. మీ అమ్మ తిరిగొచ్చింది అంటే ఏంటర్థం? మనసు మార్చుకుందని. ఇప్పుడు మీ అమ్మా నాన్న కూడా కలిసిపోయారు. నువ్వు మీ అమ్మ వెళ్ళిపోతున్నా చూసి కూడా ఆపలేదు అన్న విషయం ఇంకా మీ అమ్మకి తెలిసుండదు. హ్మ్. మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పేలోపే మీ అమ్మ లేకపోవడం వల్ల నువ్వెంత బాధపడ్డావో మీ అమ్మకి తెలిసేలా చేశావనుకో" అని అంటా ఉంటే జ్యోత్స్న ఏమో "చేస్తే" అనంటది. అప్పుడు పారు "హ! వర్షం పడినప్పుడు నీటిలో చెత్తంతా ఎలా కొట్టుకుపోతుందో అందరూ కలిసిపోయిన సందర్భంలో నువ్వు చేసిన చెడ్డ పని వరదలా కొట్టుకుపోతుంది. రా వచ్చి మీ అమ్మని ప్రేమగా పట్టుకొని ఏడ్చెయ్యి. మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దమ్మా అని ఏడ్చెయ్యి" అని అనగానే జ్యోత్స్న ఏమో అంత లేదు అని పెడతది ఫేసు. వెంటనే పారు "అయ్యో! ఇదేనే నిన్ను నేను తగ్గించుకోమనేది. చెప్పేది వింటే బాగుపడతావు. నేను చిన్న డ్రామా ఆడతాను పద పద పద" అని తీసుకొని పోతది జ్యోత్స్నని కిందకి. ఇటు స్వప్న ఇంకా వాళ్ళమ్మ కిచెన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్న వాళ్ళమ్మతో "సుమిత్ర అత్తయ్య కోసం అన్నయ్య ఇక నాన్న ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏంటో" అని అంటది స్వప్న. అప్పుడే స్వప్నకి ఒక మెసేజ్ వస్తది. అది చూసి చాలా ఆనందపడతా ఉంటది. అప్పుడు వాళ్ళమ్మ "ఏమైందే మెసేజ్ చూసి అంత ఆనందపడుతున్నావు" అని అనంగానే స్వప్న ఏమో "అత్త తిరిగొచ్చిందంట" అనగానే కాశీ కూడా అక్కడికి ఊరికొస్తాడు. "ఏంటిది ఏమన్నావు" అని అనగానే స్వప్న ఏమో "సుమిత్రత్త తిరిగొచ్చిందంట" అని ఆనందంతో చెప్తది. అందరూ ఆనందపడతారు. స్వప్న ఏమో "మొత్తం బ్యాచ్ అంతా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారంట. ఇంకా మీరు అత్త గురించి ఏం టెన్షన్ పడకండి. ఆల్ హ్యాపీ విత్ స్మైల్ ఎమోజి" అని అంటది. అప్పుడు స్వప్న వాళ్ళ అమ్మేమో "శుభవార్త చెప్పావే" అప్పుడు స్వప్న ఇంకేంటంటే చివరి లైను "భోజనాలు అక్కడే అంట. నాన్న రావడానికి లేట్ అవుతుంది చిన్నమ్మతో చెప్పు" అన్నాడు అని అంటది. అప్పుడు వాళ్ళమ్మ "అంతా సంతోషంగా ఉన్నారు కదా" అని అడుగుతది. "ఎప్పుడో ఒకసారి రాని" అని అంటది. కాశీ ఏమో "మనం కూడా వెళ్దాం అత్తయ్య" అని అంటాడు. అప్పుడు స్వప్న వాళ్ళమ్మ "వద్దులే బాబు. వదిన వచ్చేసింది కదా అది చాలు. మీకేదో వర్క్ ఉందని అన్నారు కదా మీరెళ్ళి చూసుకోండి" అని అనగానే కాశీ ఏమో "సరే" అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వప్న "ఎందుకొద్దన్నావు" అని అడుగుతది. అప్పుడు వాళ్ళమ్మ "ఏంటి" అని అంటది. వెంటనే స్వప్న "వెళ్దామంటే ఎందుకొద్దన్నావు" అనగానే "ఎక్కడికెళ్ళాలి" అని అంటది. వెంటనే స్వప్న "మా ఆయన అడిగాడు కదా తాతయ్య వాళ్ళ ఇంటికెళ్దామని" అని అనగానే "ఎందుకు వెళ్ళడం" అని వాళ్ళమ్మ అంటది. అప్పుడు స్వప్న "ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. అక్కడిప్పుడు సెలబ్రేషన్ జరుగుతుంది. నాన్న కూడా అక్కడే ఉన్నారు. మనం ఆ ఇంటికి వెళ్ళకూడదా అని అంటా ఉంటే వాళ్ళమ్మేమో "ఎందుకు వెళ్ళకూడదు? కానీ అవసరం లేదు" అని అంటది. అప్పుడు స్వప్న "అదే ఎందుకని అడుగుతున్నాను. కాశీ వాళ్ళ నానమ్మని శివనారాయణ గారు పెళ్లి చేసుకున్నారు. కాబట్టి కాశీకి శివనారాయణ గారు తాత అవుతారు. మా నాన్న ఆ ఇంటికి అల్లుడు కాబట్టి నాకు తాత అవుతారు. మా ఇద్దరికీ వెళ్ళే హక్కుంది" అని అంటా ఉంటే వాళ్ళమ్మేమో "పిలిస్తేనే వెళ్ళడానికి ఆలోచిస్తాం. పిలవకుండా ఎలా వెళ్తాం? పైగా హక్కుందని అంటున్నావు" అని అనగానే స్వప్న ఏమో "ఓకే. నేనొక విషయం అడుగుతాను చెప్పు. నాన్నని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నువ్వు అజ్ఞాతంలోనే బతుకుతున్నావు. నాన్న కూడా ఆ ఫ్యామిలీకి ఇచ్చిన ప్రయారిటీ ఈ ఫ్యామిలీకి ఇయ్యట్లేదు. ఈ విషయంలో నీకు అన్యాయం జరిగిందని నువ్వెప్పుడైనా ఫీల్ అయ్యావా అని అడుగుతా ఉంటే వాళ్ళమ్మేమో "చాలా చెత్త ప్రశ్న అడిగావే. అన్నీ తెలిసిన నువ్వు ఈ రకంగా ప్రశ్నలు అడగాల్సింది కాదు. ఓకే. అడిగావు కాబట్టి చెప్తున్నాను. మీ నాన్నకి పెళ్లయిందని తెలిసి
ఒక కొడుకున్నాడని తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను. నేనేంటో నాకు ముందే తెలుసు. కానీ కాంచనక్కకి మనమెవరో తెలిసాక తన భర్తని నాకిచ్చేసింది. తన భర్త తప్పు చేశాడు. తనలా మరో ఆడది అన్యాయం కాకూడదని నాకు భర్తనిచ్చేసి తను ఒంటరిగా మిగిలిపోయింది. ఎన్నో మాటలు పడింది. అవమానాలు పడింది. అయినా సరే తట్టుకొని నిలబడింది. మీ నాన్నకి ఫస్ట్ ప్రయారిటీ మీ పెద్దమ్మే. ఆయన ఇవ్వకపోతే ఆ ప్రయారిటీ నేనిస్తాను. ఆ మనిషికి నేను అంతలా రుణపడిపోయాను. మీ నాన్నని చేసుకున్నాక నన్ను కాంచనక్కతో సమానంగా చూడాలని నేను ఏనాడూ అనుకోలేదు. కానీ నాకొక చిన్న ఆశ ఉంది. అదేంటంటే అక్క కుటుంబంతో పాటు నాకు ఏదో ఒక మూలన నిలబడే చోటిస్తే బాగు అని. కానీ నేను నిలబడితే అక్క గౌరవం పడిపోతుంది. అది నాకిష్టం లేదు. అందుకే నేను నాలాగే ఉంటాను అని ఏడుస్తూ అంటది. అప్పుడు స్వప్న వాళ్ళమ్మని హగ్ చేసుకుంటది. అటు కాశీ కూడా అన్ని మాటలు వింటా ఉంటాడు. స్వప్న ఏమో చాలా గొప్పగా చెప్పావమ్మా. కావాలని అడగలేదు. నువ్వేమంటావో అని అడిగాను. ఎందుకంటే అన్నయ్య మెసేజ్ చేశాడు రావచ్చు గదా అని. నేను రానని రిప్లై ఇచ్చాను. నువ్వు నాలాగే ఉన్నావమ్మా. సారీ నేనే నీలా ఉన్నాను అని అనేసి కాశీ నువ్వేమంటావు అని గట్టిగా అంటది. అప్పుడు కాశీ మనం వాళ్ళతో లేకపోవచ్చు గాని వాళ్ళు మనవాళ్లే కదా టీలు. మన వాళ్ళు హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉన్నట్టే అని అంటాడు. ఇక అందరు నవ్వుకుంటారు ముగ్గురు. ఇటు హాల్లో అందరు కూర్చొని ఉంటారు. జ్యోత్స్న ఇంకా పారు కిందకి దిగుతారు. కాంచనేమో సుమిత్రతో కోపంలో అన్న మాటలు మనసులో నుండి రావు వదిన బాధల్లో నుండి వస్తాయి అని అంటది. అది విని పారు ఎంత మంచి మాట చెప్పినావు కాంచన. నేను కూడా దీనికి ఇంతకు ముందు అదే మాట చెప్పాను అని అనగానే కార్తీక్ ఏమో మా ఇంటికి పోలీసుల్ని తీసుకురా అని కూడా నువ్వే చెప్పావా అని అడుగుతాడు. అప్పుడు పారు నువ్వు ఆగరా ఇది అసలే బాధలో ఉంది. నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను అని అంటా ఉంటే బాధెందుకో అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు పారు తల్లి ఏమైందో తెలియకపోతే కన్నబిడ్డ తల్లడిల్లిపోదు అని అనగానే కార్తీక్ ఏమో ఆ పోతుంది పోతుంది అందుకేనా రాగానే అమ్మ అంటూ వచ్చి గుండెలకి హద్దుకుంది అని వెటకారంగా అంటాడు. అప్పుడు పారు ఆ గుండెలకి హద్దుకుంటేనో గుమ్మం బయట హారతిస్తేనో ప్రేమ కాదురా అని అంటా ఉంటే శ్రీధర్ ఏమో కేసులు పెడితేనే ప్రేమ ఉన్నట్టేమో అని అంటాడు. అప్పుడు పారు నువ్వు ఆగలుడు అని పారు డ్రామా స్టార్ట్ చేస్తుంది. సుమిత్రతో నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి నీ కూతురు సరిగ్గా తిండి తింటే ఒట్టు అని ఏడుస్తూ అంటది. మిత్ర జ్యోత్స్న వైపు చూస్తది. కార్తీక్ ఏమో ఎవరి మీద ఒట్టు అని అంటాడు. వెంటనే పారు ఎవరి మీదో ఒకరి మీద ఒట్టులే ఏ మనస్ఫూర్తిగా మాట కూడా చెప్పుకోనివ్వడం లేదు అని విసుక్కుంటూ అంటది. అప్పుడు కార్తీక్ అత్తొచ్చిందిగా ఇంకేం చెప్పినా వింటాంలే అని అంటాడు. పారు ఏమో ఏదో ఒకటి చెప్పడం ఏంటి జరిగిందే చెప్తాను. చూడు సుమిత్ర నువ్వు కనిపించలేదు అని తెలియగలనే పాపం నీ కూతురు వాళ్ళ నానమ్మ ఫోటో ముందు నిలబడి తెగ ఏడ్చింది. నీ కోసం వెతకడానికి వెళ్ళపోతే మీ మామయ్య గారు వద్దన్నారు కానీ లేదంటే నేను వెంటనే పట్టుకొని తీసుకొచ్చేది అని అనగానే కార్తీక్ ఏమో అవునవును ఈ మాట పచ్చి నిజం అని అంటాడు. పారు ఏమో ఇప్పుడు నువ్వు ఇంటికి రాగానే నీ కూతురు నీ దగ్గరికి రాకుండా గబగబా వాళ్ళ నానమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి నానమ్మ నానమ్మ అమ్మ వచ్చేసింది నా కోరిక తీర్చావు అని థ్యాంక్స్ అని చెప్పుకుంటుంటే అని అంటా ఉంటే కార్తీక్ ఏమో నువ్వు వెళ్ళి ఓదార్చి తీసుకొచ్చావా అని అడుగుతాడు వెటకారంగా. అప్పుడు పారు అంతా చూసినట్టే చెప్తున్నావేంట్రా అని అనగానే కార్తీక్ నవ్వుతూ కొన్ని చూడాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇప్పుడు పారు కళ్ళజోడు సరి చేసుకుంటూ ఆహా చూసావా సుమిత్ర వాడికే అర్థమైపోయింది అని అంటా ఉంటే జ్యోత్స్న ఏమో నా బాధ ఎవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు గ్రాని మమ్మీ అర్థం చేసుకుంటే చాలు అని అనగానే శ్రీధర్ ఏమో నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకుంటే చాలు మేనకోడలా అని అంటాడు. వెంటనే సుమిత్ర దాని తరపున నేను సారీ చెప్తున్నాను అన్నయ్య అని అంటది. అప్పుడు శ్రీధర్ ఎందుకమ్మా సారీ చెప్పడం అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. ఇన్ని రోజులు ఎక్కడున్నావు భావన ఎక్కడ కలిసావు కార్తీక్ని ఎలా కలిసావు అని అడుగుతా ఉంటే సుమిత్ర ఏమో నిజం చెప్పాలంటే నేను చచ్చిపోదామనే ఇంటి నుండి బయలుదేరాను అనగానే అందరూ షాక్ అయ్యి చూస్తారు. సుమిత్ర ఏమో నేను బతకడానికి ఇంకేమైనా కారణం మిగిలిందా అని ఆలోచిస్తుంటే ఆ దారిన పోతున్న వాళ్ళు నన్ను చూసి నా మెల్లో నగల మీద ఆశపడ్డారు చెప్పి ఆ రౌడీలది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అలా దీపా నన్ను కాపాడకపోయి ఉంటే ఈ పాటికి నా శవం మీకు దొరికేది అనగానే శివనారాయణ పారు ఇంకా అందరూ షాక్ అవుతారు. కాంచనేమో వదిన అలాంటి మాటలు మాట్లాడకు అని అనగానే కాంచనేమో నిజాలు సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి వదిన దీప నన్ను ఇంటికి తీసుకెళ్ళకపోయి ఉంటే నేనేమైపోయేదాన్ని అంటా ఉంటే జ్యోత్స్న ఏమో తనలో తాను నా అనుమానం నిజమైంది అని అనుకుంటా ఉంటది. పారు ఏమో సైగ చేస్తుంది చూసావా అన్నట్టు. శ్రీధర్ ఏమో నిన్ను దీప తీసుకెళ్ళిందా అని అంటాడు. వెంటనే కార్తీక్ అవును మాస్టారు తలకి దెబ్బ తగిలి స్పృహలో లేని అత్తని దీపే మా ఇంటికి తీసుకొచ్చింది అని అనగానే
శ్రీధర్ ఏమో అందుకేనా ఆ రోజు నన్ను బయట నుండి పంపించేశావు అని అడుగుతాడు. దీప ఏమో అవును మావయ్య గారు అని అంటది. వెంటనే జోష్న వాహ్ షబాష్ దీప అని క్లాప్స్ కొట్టుకుంటూ, విన్నావా తాత, నేను పోలీసుల్ని తీసుకొని బావింటికి ఎందుకు వెళ్ళానో ఇప్పటికైనా నీకు అర్థమైందా? వీళ్ళు మా మమ్మీని ఇంట్లోనే దాచిపెట్టి మన ముందు మాత్రం వెతుకుతున్నట్టు నటించారు. ఇంకా బావైతే మహానటుడు. అత్త ఎక్కడున్నా క్షేమంగా ఉందని చెప్పడం తప్ప మా ఇంట్లోనే ఉందని మాత్రం చెప్పలేదు. ఇంకా అత్త అయితే కోడలు ఏం చేసినా జై కొట్టడానికి చెయ్యెత్తి సిద్ధంగా ఉంటుంది కాబట్టి కోడలు మర్డర్లు చేసినా కిడ్నాప్లు చేసినా ఏమీ అనదు అని అంటూ ఉంటే కాంచనేమో జోష్న అని గట్టిగా అరుస్తుంది. ఏమత్తా కోపం వచ్చిందా? స్పృహలో లేని నా తల్లిని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకున్నారు. నేను మీ ఇంటికి వస్తే నాకు తల్లిని నాకు కనపడకుండా చేశారు. దాన్ని ఏమంటారు? నా దృష్టిలో అయితే మోసం అంటారు. జనం దృష్టిలో అయితే కిడ్నాప్ చేయడం అని అంటారు. అందుకే నీ ఇంటికి పోలీసులను తీసుకొచ్చాను అని అంటా ఉంటే సుమిత్ర ఏమో నిన్నెవరు తీసుకెళ్ళమన్నారు అని అడుగుతుంది. జోష్న మమ్మీ అనగానే, చూడు వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారని నేను నీకు చెప్పానా అని అనగానే జోష్న ఏమో మరి వాళ్ళెందుకు నీ గురించి చెప్పలేదు అని అనగానే సుమిత్ర ఏమో నేనే చెప్పొద్దన్నాను, మాట తీసుకున్నాను. నా గురించి చెప్పినా నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా నా శవం కళ్ళ చూస్తారని దీపను బెదిరించాను. పాపం దీప అన్ని మౌనంగా భరించింది. తను మంచి పని చేసినా కూడా మీ ముందు దోషులా తలదించుకొని నిలబడ్డానికి కారణం నేను. ఏవైనా అంటే నన్ననండి, దీపని మాత్రం ఏమనకండి అని అనగానే శ్రీధర్ ఏమో విన్నావా మేనకోడలా, ఏం జరిగిందో ఇప్పుడు అర్థమైందా అని అంటా ఉంటే అర్థమైంది మావయ్య అని జోష్న అంటది. శ్రీధర్ ఏమో అయితే నా భార్యకి సారీ చెప్పు. మామూలుగా అయితే నా భార్య మీద కేసు పెట్టినట్టు నీ మీద నేను కేసు పెట్టాలి. మా బావ మొహం మా మావయ్య గారి మొహం చూసి ఊరుకుంటున్నాను. అలాగని వదిలేస్తే నువ్వు చేసిన తప్పేంటో నీకు అర్థం కాదు. అందుకే నువ్వు నా భార్యకి సారీ చెప్పు అని అంటా ఉంటే కార్తీక్ ఏమో సారీలు అవసరం లేదులే మాస్టారు అని అంటాడు. వాళ్ళ నాన్న కార్తీక్ అనగానే అవును మాస్టారు, జరిగిన దాంట్లో పెద్ద మేడం గారి తప్పు ఉండొచ్చు, కానీ సుమిత్రకి దీపకి జరిగిన దాంట్లో వాళ్ళు తేల్చుకోవాల్సినవి కొన్ని రుణాలున్నాయి అని అంటాడు. జోష్న ఏమో ఎవరి రుణం ఎవరు తీర్చుకున్నారు అని అడుగుతుంది. వెంటనే కార్తీక్ తాతలాంటి వాళ్ళు ఎప్పుడు మనకు మాట చెప్తారు, మనం చేసిన మంచే మనకి తిరిగి వస్తుంది అని. అలాగే మనకి మిగిలిపోయిన రుణం కూడా మన కోసం వెతుక్కుంటూ వస్తుందని. ఒకప్పుడు దీప సుమిత్ర తను కాపాడి తను గాయపడింది. ఇప్పుడు దీపని కాపాడి అత్త గాయపడ్డది. ఇప్పుడు ఎటుపోవాలో తెలియని దీపకి సుమిత్రత ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు సుమిత్రతకి దీప ఆశ్రయం ఇచ్చింది. ఒకరి రుణం ఒకరు తీర్చుకోవడానికి కాలమే అవకాశం ఇచ్చింది. మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపింది అని అంటా ఉంటే పారు ఏమో ఏంట్రా కలిపేది, మీ మానాన మీరు నిజాలు దాసేసి బానే ఉన్నారు, కానీ కోడలు ఏమైపోయిందో అని మా ఆయన, భార్య ఏమైపోయిందో అని దశరథ, నా తల్లి ఏమైపోయిందో అని మా జోష్న కుమిలిపోయారు, గుండెలు బాదుకున్నారు. ఒక స్టేజ్ లో నేను కూడా బాధపడ్డాను అని అంటా ఉంటే కార్తీక్ ఏమో వెటకారంగా బాధపడకపోతే బాగోదనా అని అంటాడు. పారు ఏమో కంగారుగా ఊరుకోరా నువ్వు నీ వెటకారం అని అనగానే శివనారాయణ ఏమో వెటకారం కాదు ఉన్నమాటే అన్నాడు అని అంటాడు. జోష్న ఏమో మీరెప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అని అనగానే వాళ్ళ తాత ఏమో ఇక నువ్వు మాట్లాడింది చాలు, మీ అమ్మ ముందు కొన్ని విషయాలు మాట్లాడకూడదని ఊరుకున్నాను, లేదంటే నిన్ను ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేవాడిని. కార్తీక్ దీప లేకపోయి ఉంటే ఈ ఇంటి దీపం మారిపోయి ఉండేది. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికి కృతజ్ఞత చెప్పుకోవాలి అని లేచి మీ ఇద్దరికి థ్యాంక్స్ అని అంటాడు. అప్పుడు కార్తీక్ సారీ తాత, ఇందులో నాదేం లేదు, ఈ క్రెడిట్ అంతా మీ మనవరాలకే దక్కుతుంది అని అనగానే జోష్న ఏమో నాకెందుకు దక్కుతుంది అవా అని అనగానే కార్తీక్ నవ్వుతూ నేను చెప్పింది నీ గురించి కాదు దీప గురించి అని అంటాడు. అప్పుడు జోష్న లోపల దీపే మనవరాలని తెలిసిపోయిందా అని అనుకుంటుంటది. పారు ఏమో రేయ్ నువ్వు మనవడు అయ్యావని దీప కూడా మనవరాలు అవుతుందా అని అనగానే కార్తీక్ ఏ నువ్వు మా తాతకి భార్య అయితే మాకు అమ్మమ్మ కాలేదా, ఇది కూడా అంతే అని అనగానే పారు ఏమో తల కిందకి దించుకుంటది. శివనారాయణ ఏమో బాగా చెప్పాడు, సరిపోయిందా అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కొడుకుని కోడల్ని కలిపింది కార్తీక్ దీపే, వాళ్ళిద్దరికి ఇంటి పెద్దగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అని అనగానే అందరూ సంతోషిస్తారు, పారు ఇంకా జోష్న తప్ప. ఇప్పుడు అందరం భోజనం చేద్దాం పదండి అని దశరథ హోటల్కి ఫోన్ చేసి భోజనం పార్సల్ పంపించమను అని అంటాడు. అప్పుడు దీప ఎందుకు పెద్దయ్య గారు అని అంటది. అప్పుడు శివనారాయణ ఏమో పెద్దయ్య గారు కాదు, ఇప్పుడు మనం బంధువులం అని అంటాడు. అప్పుడు దీప తాతయ్య గారు బయట నుండి వద్దులేండి, వంట నేనే చేస్తా అని వెళ్తా ఉంటే కార్తీక్ ఏమో వద్దు మరదలా అని అంటాడు. అప్పుడు పారు ఏ మీ ఆవిడ కందిపోతుందనా అని అంటది. అప్పుడు కార్తీక్ నేను కొన్ని ఏర్పాట్లు వచ్చేటప్పుడే చేశానులే పారు అని అనగానే పారు ఏమో అవేంటో అని అంటది. కార్తీక్ ఏమో వాటి గురించి తర్వాత చెప్తాను, దానికంటే ముందు అత్తయ్యకి మావయ్యకి మనమంతా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలి అని అనగానే సుమిత్ర ఇంకా దశరథ నవ్వుకుంటారు. శ్రీధర్ ఏమో బావా నీకు మా చెల్లికి అని సేకండ్ ఇచ్చి అనబోతుంటే కార్తీక్ ఏమో మాస్టారు ఇలా కాదు మాస్టారు అని అనగానే మరి ఎలా అని వాళ్ళ నాన్న అడుగుతాడు. అప్పుడు కార్తీక్ ఇంత సింపుల్ గా చేసేస్తే కార్తీక్ ఎందుకు వెళ్తాడు, దీనికి ఒక చిన్న ఏర్పాటు ఉంది అని అంటా ఉంటే పారు ఏమో ఏంట్రా అది అని అడుగుతుంది. వెంటనే కార్తీక్ చెప్పను చేసి చూపిస్తాను, కాకపోతే ఈ గ్యాప్ లో అత్తయ్య మావయ్య పట్టుబట్టల్లో రావాలి అని అనగానే సుమిత్ర ఇంకా దశరథ నవ్వుకుంటారు.
కొంపదీసి మళ్ళీ పెళ్లి చేస్తావా అని పారు అంటది. అప్పుడు కార్తీక్ కొంప తీయకుండానే చేస్తాను. నీకేమైనా ప్రాబ్లమా పారు అని అనగానే శివనారాయణ ఏమో చిరాగ్గా ఫేస్ పెట్టి అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అంటాడు. పారు ఏమో తనలో తను దిక్కులేక వీడేం ప్లాన్ చేశాడో ఏమో మాయగాడు ఏమైనా చేస్తాడు అని అనుకుంటది. తర్వాత వాళ్ళు పట్టుబట్టలు కట్టుకొని వచ్చేస్తారు. ఒక చిన్న టేబుల్‌లో పెట్టేసి దాని మీద కేకు అన్నీ అరేంజ్ చేస్తాడు కార్తీకు. ఇక శివనారాయణ ఏమో చూసావా దశరథ నీ మేనల్లుడికి నువ్వంటే ఎంత ప్రేమో అని అనగానే దశరథ ఏమో ఇదంతా నా మీద ప్రేమతో కాదు నాన్న వాళ్ళ అత్త మీద ప్రేమతో. ఏరా మేనల్లుడా నిజం చెప్పరా ఇదంతా నా మీద ఉన్న ప్రేమ మీ అత్త మీద ఉన్న ప్రేమ అని అడిగితే కార్తీక్ ఏమో నాకు ఇంకా ఊహ తెలియని వయసులో మా అమ్మ ఇంకా నాన్న ఊరెళ్ళారంట. 3 నెలలు రాలేదట. నేను అత్త దగ్గరే ఉన్నానంట. అప్పుడు నాకేమనిపించిందంటే అత్తంటే నా కన్న తల్లి అని, మా అమ్మంటే వేరెవరో అని. మా అమ్మ తిరిగొచ్చిన తర్వాత తనకు దగ్గరికి వెళ్ళకపోవడం చూసి మా తాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పాడంట. వాళ్ళు జోష్న అమ్మానాన్నలు, వీళ్ళు నీ అమ్మానాన్నలు అని. కన్న తల్లినే బిడ్డ మర్చిపోయేంత ప్రేమని పంచిన మా అత్తలాంటి అమ్మకి నేనెంతో రుణపడి ఉన్నాను అని అనగానే ఈరోజు సీరియల్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి ప్లీజ్.